నా పేరు నాగసురేంద్ర. ఇల్లూరు కొత్తపేట గ్రామం, వేంబల మండలం, నంద్యాల జిల్లా. నైట్ షార్ట్ కట్ అయింది. షాపు అదే వైర్లు అంటుకున్నాయి. షాప్ మొత్తం అంటుకుంది. బార్బర్ షాపు, సెలూన్ షాపు. దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మా నాన్న కూడా చేస్తున్నాడు. నాన్న కాలం వెళ్ళిపోయినాడు 1 year బ్యాక్. తర్వాత నేనే కంటిన్యూగా చేసుకుంటున్నా. ఇట్లా జరిగింది. నైట్ జరిగింది. 12:30 నుంచి 1 లోపు పర్సెంట్ అంతా కాలిపోయింది. ఫైర్ స్టేషన్ కూడా ఫోన్ చేసినాం. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చాకనే 90% ఆధారపడి బతకాలి మేము కూడా. మా అమ్మ కూడా హెల్త్ బాగాలేదు. నేను ఒక్కని చేసుకోవాలా, తినాలి ఇంట్లో అందరం. 8 సంవత్సరాలు మా నాన్న చేస్తున్నాడు. మా నాన్న కాలం వెళ్ళిపోయిన నుంచి నేను 1 సంవత్సరం నుంచి నేను అక్కడ చేసుకుంటున్నాను. 1,00,000 ఉంటుంది సార్. ఉన్నాయి మెటీరియల్ మొత్తం. అద్దాలు, కుర్చీ, టేబుల్స్, బెంచి, సామాన్లు, ట్రిమ్మర్లు మొత్తం కాలిపోయినాయి. ఏం లేవు, బొగ్గులు అంతా. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి. షాప్ కాలిపోవడం వల్ల దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. అది ఉంటేనే నేను బతికేది. అది లేకపోతే నేను బతకలేను. మంటలు చెలరేగడంతో వెళ్ళి ఆపడానికి ట్రై చేశాము, కానీ మా వల్ల కాక ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చేసరికి షాప్ మొత్తం బూడిద అయిపోయింది. ప్రభుత్వం తరపున కంపల్సరీ ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.